సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిల్లల్లో ఇందాక నిత్య గారు చెప్పినట్టుగా 15 మంది సెలెక్ట్ అయ్యారు. 55 స్కూల్స్ నుంచి ఎన్నో వేల వ్యాసాలు వస్తే అందులో 15 మంది మనకి ఈరోజు మాట్లాడబోతున్నారు. సో అందులో ఫస్ట్ పార్టిసిపెంట్ ముఖేష్ అచ్చంటి, ఇన్స్పైర్ స్కూల్ నుంచి. ప్లీజ్. ఇతను మాట్లాడబోతున్న అంశం ద పవర్ ఆఫ్ క్వశ్చనింగ్. ప్రశ్నించడంకి కూడా ఒక శక్తి ఉంటుందంట. ప్రశ్నించడం అంటే మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. సో ఎంత చక్కగా ప్రశ్నించాలో, దాని శక్తిని ఎలా తెలుసుకోవాలో ఈ అబ్బాయి మాటల్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ద ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ త్రూ రామాయణ. ప్రశ్నించడం చాలామంది చాలా సులభం అనుకుంటారు, కానీ అందరి ముందు సభలో ప్రశ్నించడం చాలా గొప్ప విషయం. ప్రశ్నించడంలో చాలా రకాలు ఉంటాయి. క్వశ్చనింగ్ విత్ అటెన్షన్ సీకింగ్. ఇందులో మనం సభలో కూర్చున్న వారు మన మాటలు వింటున్నారా, వాళ్ళకి అర్థమవుతుందా లేదా వాళ్ళని టెస్ట్ చేయడానికి కొంచెం మంది ప్రశ్నిస్తారు. సెకండ్ది క్వశ్చనింగ్ విత్ ఎస్కేపిజం. ఇందులో టీచర్ ప్రశ్న వేసినప్పుడు స్టూడెంట్కి ఆన్సర్ తెలియకపోతే స్టూడెంట్ తిరిగి టీచర్ని ప్రశ్న వేస్తున్నారు. ఇది అంటే తప్పించుకోవడానికి. ఇది ఒక రకమైన ప్రశ్నించడం. నెక్స్ట్ క్వశ్చనింగ్ విత్ ఆరోగెన్స్. అంటే అందరిలో మనమే గొప్ప అంతే అని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం మంది ప్రశ్నిస్తారు. నెక్స్ట్ క్వశ్చనింగ్ విత్ క్యూరియాసిటీ. ఇది చాలా ముఖ్యమైనది. నేర్చుకోవాలన్న తపనతో మనం ఎప్పుడూ ప్రశ్నించాలి, అది గురువునైనా ఎవరినైనా. నెక్స్ట్ ఇప్పుడు రామాయణం గొప్ప వీరులు, దైవిక ఆదర్శాలు మరియు మహాకావ్య సంఘటనల కోసం ప్రసిద్ధి పొందింది. ఈ మహాకథ వెనుక విద్యార్థులకు మరియు నాయకులకు ప్రాముఖ్యమైనటువంటి ఒక శక్తివంతమైన పాఠం ఉంది. అది ప్రశ్నించడం యొక్క ప్రాముఖ్యత. అసలు మనకి రామాయణం రావడానికి కారణమే ఒక ప్రశ్న. ఎలాగంటే ఒకానొక సమయంలో నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ లోకంలో, ఈ భూమండలంలో సకల సద్గుణములు కలవాడు, ధైర్యవంతుడు, వీరుడు, ధర్మజ్ఞుడు, మాట తప్పనివాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి నారద మహర్షి సాధారణంగా ఇన్ని గుణాల కలవారు ఎవరు ఉండరు, కానీ ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ పుత్రుడు శ్రీరాముడు అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి శ్రీరామకథను వాల్మీకి మహర్షికి వినిపిస్తాడు. ఇలా మనకి రామాయణం ఉద్భవిస్తుంది. ఇప్పుడు మనం రామాయణంలో కొన్ని సంఘటనలు, సందర్భాలు గురించి చూద్దాం. మొదటిది, రాముడు 14 ఏళ్ళ అరణ్యవాసానికి సిద్ధమవుతున్నప్పుడు లక్ష్మణుడు ధర్మం కోసం రాజ్యాన్ని, ప్రజలని వదిలేయడం సరైనదేనా అని రాముడిని ప్రశ్నిస్తాడు. దానికి రాముడు, లక్ష్మణ, ప్రపంచంలోనున్న అన్ని గుణాలలోనూ ధర్మం గొప్పది, సత్యం కూడా ధర్మంలోనే ప్రతిష్ఠింపబడింది అని చెప్తాడు. ఇక్కడ లక్ష్మణుడు ధర్మం పేరుతో జరిగిన నిర్ణయం న్యాయమేనా, ప్రజలకు మేలేనా అని ఆలోచిస్తూ ప్రశ్నించాడు, కానీ అవిధేయతతో కాదు. అది బాధ్యతతో కూడిన ఆలోచన. రెండో అంశం, అరణ్యవాసం సమయంలో సీతాదేవి, రామ, నీకు రాక్షసులతో శత్రుత్వం లేదు కదా, మరి ఎందుకు నువ్వు ఇక్కడున్న మునులందరికీ రాక్షసుల నుంచి కాపాడుతానని ప్రతిజ్ఞ చేసావు అని అడుగుతుంది. దానికి రాముడు, నేను రాజకుమారుడిని, ధర్మాన్ని రక్షించడం నా కర్తవ్యం. ఇక్కడ ఉన్న మునులందరూ నిరపరాధులు, వాళ్ళు తపస్సు చేసుకుంటూ బతుకుతున్నారు. వారికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. ఎవరికైనా అన్యాయం జరిగితే ధర్మపరంగా అది రక్షించడం నా కర్తవ్యం అని చెప్తాడు. మూడో అంశం, సుందరాకాండలో హనుమంతుడు రావణాసురుడిని నేరుగా, ధైర్యంగా, నీవెవరు, ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నావు, పరాయి స్త్రీ అయిన సీతాదేవిని అపహరించడం నీకు ధర్మమేనా అని ప్రశ్నిస్తాడు. మళ్ళీ రాముడు ఎవరనుకుంటున్నావు, ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, ఇప్పటికైనా సీతాదేవిని మాకు అప్పగించు, లేకపోతే లంక వినాశనం అవుతుంది అని ప్రశ్నించి హెచ్చరిస్తాడు హనుమంతుడు. నాలుగో సంఘటన, విభీషణుడు యుద్ధకాండలో విభీషణుడు రావణాసురుడిని, రావణ అన్న, పరాయి స్త్రీ అయిన సీతాదేవిని అపహరించడం తప్పు కదా, అది అధర్మం కదన్నా,
శ్రీరాముడితో మనకి శత్రుత్వం కూడా లేదు. అందుకే మనం సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించి రాముడితో స్నేహం చేద్దామని అడుగుతాడు. కానీ రావణాసుడు దానికి తిరస్కరిస్తాడు. ఇలా చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలా రామాయణంలో అనేక పాత్రలు ఉన్నాయి ప్రశ్నించినవి. అందులో నేను కొన్ని ముఖ్యమైనవి చెప్పాను. రామాయణంలో పాత్రలన్నీ ధర్మాన్ని కాపాడడం కోసం సరైన సందర్భంలో ప్రశ్నించడం ఎంతో ముఖ్యమని చెప్తాయి. విభీషణుడు రావణాసురుడిని అధర్మ మార్గాన్ని ప్రశ్నిస్తూ సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ రావణాసురుడు దానికి తిరస్కరిస్తాడు. అందుకే వినాశనం అయిపోతాడు రావణాసురుడు. ఎంత సొంత వాళ్ళైనా కూడా మనం ప్రశ్నించే ధైర్యం మనకు ఉన్నాయని విభీషణుడి క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రశ్నించడం సత్యానికి సవాలు కాదు, అది సత్యం వైపు ప్రయాణం. ధన్యవాదములు. ప్రశ్నించడం అంటే అంత ఈజీ కాదోయ్. ప్రశ్నించడం అనేది ఎదుటివారిని కించపరచడం కోసమో లేకపోతే వాళ్ళకి తెలుసా లేదా అని టెస్ట్ చేయడం కోసమో కాదు. ఆసక్తితో ప్రశ్నించాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, అధర్మాన్ని ప్రశ్నించాలని చక్కగా అద్భుతంగా మనకి వివరించిన ముఖేష్ని ఇంకొకసారి జై శ్రీరామ్ నినాదాలతో ఎంకరేజ్ చేద్దామా? జై శ్రీరామ్. ఈ చిన్నారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమతి రమ్య గారిని కోరుతున్నాం.